కడప జిల్లాలో నీట్ సర్వం సిద్ధమైంది. జిల్లాలో 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. 2428 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. కడపలో 6 పరీక్షా కేంద్రాలు, పొద్దుటూరులో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు నీట్ పరీక్ష జరగనుంది. పరీక్షకి హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఏదైతే ఎంబీబీఎస్కి సంబంధించి నీట్ పరీక్షలు అయితే కనుక విద్యార్థినులు రాయనున్నారో, అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద కూడా పూర్తిస్థాయిలో చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే మనం కడప నగరంలోని ఏదైతే ప్రభుత్వ మహిళా కళాశాల ఉందో అక్కడ ఉన్నాము. అయితే ఇవాళ కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా 8 కేంద్రాల్లో కూడా నీటికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే కనుక విద్యార్థులు రాయనున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రొద్దుటూరులో 2 పరీక్షా కేంద్రాలు, అలాగే కడప నగరంలో 6 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాయనారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద కూడా పూర్తిస్థాయిలో చేరుకున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు లోపలికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు సంబంధించినటువంటి హాల్ టికెట్, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఒక పోస్ట్ కార్డు ఫోటో, అలాగే కనీస పెన్ను కూడా పూర్తి స్థాయిలో కూడా లోపలికి తీసుకొని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అణువణువున క్షుణ్ణంగా కూడా ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులను కూడా పూర్తి స్థాయిలో కూడా అణువణువున క్షుణ్ణంగా చూసి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడి ఇక్కడ కడప 1 టౌన్ సిఐ నాగరాజు గారు ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏర్పాట్లు ఎలా చేశారు సార్? మనం చూసుకోవచ్చు ఇక్కడైతే కనుక పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులు లోపలికి పంపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఏదైతే నీటికి సంబంధించిన పరీక్షలు అయితే కనుక ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ నీటికి సంబంధించిన పరీక్ష అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళకు డ్రెస్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే డ్రెస్ కోడ్తో వస్తారో వాళ్ళని మాత్రమే లోపలికి పంపించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ బాటిల్ కావచ్చు, అలాగే ప్లాస్టిక్ కవర్ కావచ్చు, అలాగే పెన్ను కావచ్చు, అలాగే దాదాపుగా చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా లోపలికి తీసుకునేందుకు వీలుగా కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ కడప జిల్లా వ్యాప్తంగా సంబంధించి 8 పరీక్షా కేంద్రాల్లో అలాగే దాదాపుగా 2408 మంది విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో నీట్ ఎగ్జామ్స్ అయితే రానున్నారు. ఇలా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి నీట్ ఎగ్జామ్ ఇవాళ దాదాపుగా సాయంత్రం 5 గంటల సమయంలో ముగినుంది రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.